వెల్కమ్ టు లియో న్యూస్. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షార్ట్ ఫిల్మ్స్ ఏమంటే దివాకరం ది క్యాషియర్ ఒకటి, అలాగే అజయ్ ఎన్ఆర్ఐ కుర్రాడు, ఇవి చాలా వైరల్ అయినాయి. మరి దీని వెనకాల శ్రమ ఉంది. తెర వెనుక పాత్ర అజయ్ అమృత్ డైరెక్టర్గాను, అలాగే తెర ముందేమో హేమంత్ కుమార్ గారు చిరుమావిళ్ళ ఆయన హీరోగా చేశారు. వీళ్ళిద్దరూ మన గెస్టులు ఈరోజు. అసలు ఎందుకు ఇవి చేయాల్సి వచ్చింది అనే దాని మీద మనం మాట్లాడదాం. అజయ్ అమృత్ గారు నమస్తే అండి. హేమంత్ కుమార్ గారు, మీ పాత్ర పేరు కూడా అజయ్, ఎన్ఆర్ఐ కుర్రాడులో ఈయన పేరు అజయ్. ఇది ఎలా జరిగింది అజయ్ గారు, మీరు చెప్తారా? అంటే ఒక హీరో క్యారెక్టర్కి ఒక నేమ్ పెట్టాలనుకున్నాం. సో అది నా పేరు అయితే బాగుందని చెప్పేసి ఆ టీంలో పనిచేసిన వాళ్ళు సజెస్ట్ చేయడం వలన అలా పెట్టాల్సి వచ్చింది. అజయ్ అమృత్ మీ అమ్మ నాన్న పెట్టిన పేరేనా, లేకపోతే విజయ్ అమృత్ రాజు ఉన్నాడు కదా అట్లా ఇన్స్పిరేషన్ ఏమన్నా? లేదు, మా డాడీ పేరు అమృతరావు. సో అమృత్ అనేలాగా మా అన్నదమ్ములకి అందరికీ కలిసి పెట్టారు. అందరికీ అట్లా అమృత్ ఉంటుంది. విజయ్ అమృత్, వినయ్ అమృత్, అజయ్ అమృత్. ఓకే, మా అన్నదమ్ముల పేరు. బాగుంది. హేమంత్ కుమార్ గారు, నా పేరు హేమసుందరు, మీ పేరు నా పేరు కొద్దిగా మ్యాచ్ అయింది. అవునవును, హేమంత్ కుమార్. మీరు అంటే ఎలా వచ్చింది ఈ అవకాశం, దీంట్లో యాక్ట్ చేసే అవకాశం? వీటిలో మన దాంట్లో యాక్ట్ చేసిన నారాయణ స్వామి గారని దివాకరంలో నేను కొడతాను చూడండి, పాలాభిషేకం చేస్తుంటే వచ్చి అడుగుతాడు, ఎందుకు చెప్పారా డబ్బులు ఇస్తున్నారని, నీ డబ్బులు నీకు ఇస్తే చేస్తున్నాను. ఆయన నాకు బాగా తెలుసండి, ఎప్పటి నుంచో సినిమాల్లో చేస్తున్నాడు, నేనే కలిసి చేస్తున్నాను. ఆయన చెప్పారనమాట, ఇట్లా అవకాశం ఉంది నీకు బాగుంటుందని. అప్పుడు స్క్రిప్ట్ చదివి ఇంకా అజయ్ గారిని, మన సాగర్ గారిని అందరం కలిసి. అంటే మీరు ఇంతకుముందు చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అవును సార్. మరి ఇట్లా ఒక పార్టీకి సంబంధించి మద్దతుగా ఉన్నట్టు అనిపించింది. అంటే మీకు బాబు గారు అంటే ఇన్స్పైర్ అయ్యి చేశారా, లేకపోతే నటుడిగా కళ మీద అభిమానంతో చేశారా అనుకోవచ్చా? అంటే రెండు ఉన్నాయి సార్. కొంత చంద్రబాబు గారు అంటే అభిమానం ఉంది, అలాగే నేను ఆర్టిస్ట్ కదా, మనం ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అన్నీ చేయాలి కాబట్టి ఒక ఆర్టిస్ట్గానే చూశాను. మొత్తం మన మీదే ఉంటుంది లీడ్ అంతా, చేస్తే బాగుంటుందని చేశాను అనమాట. ఓకే, నాకు డీప్గా ఎక్కువ నేను ఆలోచించలేదన్న. ఇంకా కొంతమంది డీప్ ఆలోచిస్తారు, చేయాలా వద్దా చేయాలా వద్దా, నా కెరీర్ పణంగా పెట్టాల్సి వస్తుంది ఇలాంటి. ఇది బాగా వైరల్ అయింది, మీకు కూడా ప్లస్ అవుతుంది కదా ఎట్లాగో. అవునవును, అది చాలా మంది చూస్తారు సార్. అజయ్ గారు, అసలు మీరు ఈ రెండు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? దీనికి ముందు ఏం చేశారు? వీటికి ముందు కూడా కొన్ని రీల్స్ లాంటి వీడియోస్, 1 minute వీడియోస్ చేశాను. అందులో నాసా రోవర్ గురించి చేసింది. అంటే అమెరికా వాళ్ళు ఒక రోవర్ని తయారు చేస్తారు మూన్ మీదకి పంపించడానికి. దాన్ని లోపు ఒకసారి ట్రయల్ రన్ చేయాలి. అంటే మూన్ మీద ఎక్కువ గోతులు గుంటలు లాంటి ప్రదేశాలు ఉంటాయి కదా, సో అలాంటి ప్రదేశాన్ని భూమి మీద వెతికి అక్కడ ట్రయల్ రన్ చేయాలనుకుంటారు. ఆ ట్రయల్ రన్ లో సక్సెస్ అయితే దాన్ని మూన్ మీద పంపించాలనుకుంటారు. సో ఒక శాటిలైట్ ద్వారా భూమి మీద అలాంటి ప్రదేశం గోతులు సెర్చ్ చేస్తే మన ఏపీలో ఉన్న రోడ్లు తగిలినాయి. సో దాని మీద ప్రయోగించడానికి వాళ్ళు సిద్ధమవుతారు. సో ఈ కాన్సెప్ట్తో చేస్తే అది బాగా వెళ్ళింది. సో ఇలాంటి 1 minute వీడియోస్ కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు ఈలోపు నేను 3 years బ్యాక్ రాసాను ఇది దివాకరం షార్ట్ ఫిల్మ్ స్టోరీ. బట్ అప్పటి నుంచి నాకు కుదరలేదు దీన్ని చేయటం. బట్ ఇప్పుడైతే ఎలక్షన్ టైంలో దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది, ప్రజల్లో మార్పు తీసుకురావాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు మన దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులతో ఇస్తున్నారు అనేది జనాలకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. అంటే ఇక్కడ వెంకీ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ దివాకరంలో. కానీ టైటిల్ ఏమో దివాకరం బ్యాంక్ క్యాషియర్ని టైటిల్గా పెట్టుకుంటే ఆయన మీదే పెట్టుకున్నారు. ఇది అంటే బ్యాంకులో డబ్బులు ఇస్తున్నారు అనే దాని మీద జనం అందరూ ఎగబడిపోయి బ్యాంక్కి వెళ్తారు. అంటే దివాకరం ది క్యాషియర్ అనే ఎందుకు పెట్టాలనుకున్నారు? మరి హీరో వెంకీ పాత్ర కదా, ఆ పాత్ర ద్వారానే మనకు మెసేజ్ వెళ్తుంది కదా. సో దీన్ని ఇక్కడ నేను బేసిక్గా దివాకరం ఎందుకు తీసుకున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటి అనేది తెలియజెప్పాలనుకున్నాను ప్రజలకి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఒక క్యాషియర్ చేస్తున్న పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, అంతకుమించి ఎక్కువ ఏం చేయట్లేదు. అంటే మనం బ్యాంకులో మనం డబ్బులు తీసుకుంటాం వెళ్ళి, ఆ డబ్బు బ్యాంక్ ఏం మనకు ఫ్రీగా ఇవ్వట్లా, అలాగే బ్యాంక్ క్యాషియర్ కూడా మనకేం ఫ్రీగా ఇవ్వట్లా. మనం డబ్బులు డిపాజిట్ చేస్తే మన డబ్బు మనకి ఇస్తున్నారు కావాల్సినప్పుడు. అదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బ్యాంక్ క్యాషియరే మనకి ఎక్కువ మేలు చేస్తాడు, ఎందుకంటే మన డబ్బులకి కొద్దిగా వడ్డీ యాడ్ చేసి ఇస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, రకరకాల రూపాయల్లో డబ్బులు పన్నులన్నీ పెంచి, రేట్లన్నీ పెంచి, అందులో 1000 రూపాయలు మన దగ్గర నుంచి లాక్కొని అందులో 100 రూపాయలు మాత్రమే మనకి ఇస్తున్నారు. సో మన డబ్బులు మనకి ఇస్తూ ఈయన పేర్లు పెట్టుకుంటూ ప్రజల్ని మోసం చేస్తాడు. నేను మీ డబ్బులు ఇస్తాను కాబట్టి మీరు ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది ఆయన చెప్పాలనుకున్నారు. కాబట్టి సో బ్యాంక్ క్యాషియర్ పాత్రతో పోలిస్తే సోలంతా క్యాషియర్ మీదే ఉంది. అంటే వెంకీ ద్వారా మార్పు వచ్చింది, బట్ జగన్మోహన్ రెడ్డి గారికి క్యాషియర్కి తేడా లేదు. బట్ ఇంకా చెప్పాలంటే క్యాషియరే కొద్దిగా బెటర్ అనే యాంగిల్లో దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, అంటే మీరు చేసిన రెండు కానీ ఎన్ఆర్ఐ కుర్రాడు కానీ ఇది కానీ
గవర్నమెంట్కి వ్యతిరేకంగానే ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు నాసారావు కూడా అదే అన్నారు. అంటే ఆయన మీద మీకు వ్యతిరేకత లేకపోతే జనం అభిప్రాయం అలా ఉందని వీటిని చేశారా? జనాల్లో అభిప్రాయం ఉందండి. దాన్ని ఇంకా చాలా మందికి ఇప్పుడు ఈ పథకాలు ఏదైతే ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కొంత పూర్ సెక్షన్కి వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆయన డబ్బులు ఇస్తున్నాడు, ఎందుకంటే ఆయన పథకాలు ప్రతి పథకానికి ఆయన పేరు ఆయన తండ్రి పేరు పెట్టుకుంటూ ఇస్తున్నాడు కాబట్టి ఆయన కూడా అదే నేను నా చేతికి వెముక లేదు, నేను అంత సేవ చేస్తున్నాను ప్రజలకు అని చెప్తున్నారు. సో అసలు పబ్లిక్కి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. సో అర్థమయ్యేలా చెప్పాలి అంటే చాలా జాగ్రత్తగా చెప్పాలి. మనం అరటిపండు ఇవ్వటం కాదు, దాన్ని ఒలిచి నోట్లో పెట్టాలి, అంత కేర్ఫుల్గా చెప్పాలనుకున్నాను. కాబట్టి ఈ కాన్సెప్ట్ తీసుకుంటే బాగా అర్థమవుతుంది వాళ్ళకి అనే ఉద్దేశంతో సో క్యాషియర్ క్యారెక్టర్ని తీసుకొని దాని చుట్టూ అల్లటం జరిగింది. అసలు ప్రభుత్వం అంటే ఏంటంటే మన రోడ్లు మనంతా మనం వేసుకోలేము, ప్రాజెక్టులు మనంతా మనం కట్టుకోలేము, పరిశ్రమలు మనంతా మనం తీసుకురాలేము. ఇట్లాంటివన్నీ చేయటం కోసం ప్రజలు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ప్రభుత్వం. ఈ పనులు చేయడం కోసం ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ప్రజల నుంచే వస్తాయి, పన్నుల రూపంలో, ఆట రూపంలో. సో ఈ డబ్బుల్ని వీటి కోసం ఉపయోగించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? వాటి కోసం ఉపయోగించకుండా, రోడ్లు వేయకుండా, డ్యాములు కట్టకుండా, ప్రాజెక్టులు తీసుకురాకుండా, పరిశ్రమలు తీసుకురాకుండా ఈ డబ్బులు మనం కట్టిన డబ్బులు తిరిగి మనకి ఇస్తూ ఆయన డబ్బులు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. సో ఇది ఆబ్వియస్గా మోసం అనమాట. సో ఈ మోసం తెలియజేయాలంటే సో మరి తెర వెనకాల దీని వెనకాల మీరు ఉన్నారు, అంటే తెర వెనక పాత్ర పోషించారు, తెర మీద పాత్ర ఆయన పోషించారు. మరి ఇది చేయటం వల్ల మరి మీకు ఏం భయం పడలేదా? మీరు మమ్మల్ని ఏమైనా చేస్తారేమో, అసలే ఆయన కక్ష సాధింపుల ప్రభుత్వం, ఇలాంటి భావనలు ఉన్నాయి కదా, మీకు ఆ భయం కానీ ఏమీ రాలేదా? అదే ఫస్ట్ ఇందా చెప్పండి, అంత డీప్గా ఆలోచించలేదు సార్. నా క్యారెక్టర్ మీదే ఉంది కానీ ఏదో బాగుంది, అదే జనాలు కొంచెం ఎడ్యుకేట్ చేస్తారు, కొన్ని అభిప్రాయాలు నేను కొన్ని ఏకీభవిస్తాను, ఆ విధంగా వెళ్ళిపోయాను. క్యారెక్టర్ బాగా చేయాలి, మనకి చాలా ఉంది. ప్లస్ నేనేంటంటే పెద్ద సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా అయితే కాదు కదండి, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటున్నాను, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను. ఆ విధంగా ఆలోచించా ఇది కూడా మనకు పైకి వస్తుందని క్యారెక్టర్ని బాగా చేయడానికే ట్రై చేశా. అంతకు మించి డీప్గా నేను ఇంకా లోతుకి వెళ్ళలే. సరే ఇంకా చేసేసాను. ఇంకా అది చాలా సంఘటనలు చూసాం కదా, గతంలో జరిగిన 5 ఏళ్లలో గవర్నమెంట్ పరంగా చూసాము. ఇది మన కెరీర్కి సినిమా ఫీల్డ్లో ఇది ఒక మచ్చ పడద్దేమో, ఒక ముద్ర పడద్దేమో. ఇప్పుడు నటుడు పృథ్వీ గారు ఉన్నారు, మరి ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా తీసిన సినిమాలో ఆయన పాత్రని ఆయన పోషించి ఒకప్పుడు చాలా వివాదాస్పదమైన పోషించారు. అలా ఏమి అసలు ఆలోచనలు కానీ ఏమి డీప్గా వెళ్ళలేదు సార్. ఎక్కువ ఇంకా ఆలోచించారు సార్. యాక్చువల్గా ఏంటంటే ఈ కళాకారులు కానీ హీరోలు కానీ ఎవరైనా కానీ ప్రజలను మేల్కొల్పేదే కళ. వాళ్ళు మోసపోకుండా వాళ్ళకి నిజాలేంటో తెలియజేసేదే కళ కానీ ఏదైనా కానీ. సో చాలామంది ఏంటంటే స్వార్థం చూసుకుంటున్నారు ఈ రోజుల్లో. అమ్మో నేను వెళ్తే మళ్ళీ నాకు అవకాశాలు రాకుండా ఆగిపోతాయేమో, సినిమా అవకాశాలు దెబ్బతింటేమో, నేను ముందు వెళ్ళలేనేమో, నా కెరీర్ ఎక్కడ తాగిపోద్దేమో భయంతో చాలామంది చేయట్లేదు. అది స్వార్థం అనమాట, అది కళ కాదు. యాక్చువల్గా కళ నీ స్వార్థం చూసుకునేది కాదు కదా. అదే సో నలుగురిని మేల్కొల్పేదే కళ. సో ఈ విషయంలో నేను హేమంత్ గారిని చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇది రిస్క్ అని తెలుసు, ఆయనకి కెరీర్కి ఇబ్బంది అవుతుందని తెలుసు, అయినా కానీ ప్రజలకి ఇది ఉపయోగపడుతుంది, ప్రజల్లో మార్పు తీసుకొస్తుందని కొంత ఆయన నమ్మారు. నేను చెప్పినప్పుడు ఆయనకి నచ్చింది. నేను స్క్రిప్ట్ ఇచ్చి నేను ఎక్కువేం చెప్పలా, స్క్రిప్ట్ ఇచ్చి నేను ఒక వీడియో చూపించాను. ఇది వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ ఉంది కదా, బ్రహ్మానందం కొట్టి. సో ఈ డైలాగులు నాకు ఆ వర్షన్లో కావాలి, యాక్టింగ్ అలా కావాలని చెప్పి అటు కమెడియన్గా నటించిన నారాయణ స్వామికి ఇచ్చాను, ఈయనకి ఇచ్చాను. సో వీళ్ళు దాన్ని బాగా బై హార్ట్ చేసి ఆ లొకేషన్లో సీన్లో షూటింగ్ అప్పుడు చాలా బాగా చేశారు. నేను ఎక్కువ టేకులు కూడా తీసుకోవాలా, చాలా బాగా చేశారు. సో నేను చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ అంత సక్సెస్ అవడానికి కారణం ఒక మన హేమంత్ గారు అయితే, తర్వాత నారాయణ స్వామి కూడా ఒక కారణం. నేను అంతకుముందు చాలా మంది చూశాను ఆర్టిస్టులు ఎవరైతే బాగా చేయగలుగుతారు. రవితేజ లాగా చేయాలి, అతనేమో బ్రహ్మానందం లాగా చేయాలి. సో ఎవరు చేస్తారని చాలా మంది చూసి నాకు బాగా ఫిక్స్ అయిపోయినా. 3 నెలల్లో స్క్రిప్ట్ చెప్పిన తర్వాత మా బాస్కి చాలా బాగుంది, గో హెడ్ అన్నారు. అప్పటి నుంచి నేను ఆర్టిస్టుల కోసం చూస్తుంటే ఎవరు యాప్ట్ అవ్వట్లా. మనం ఆ ఇమేజ్ దాంట్లో ఊహించుకోలేకపోతున్నాం, ఆ క్యారెక్టర్లో ఆ హీరోని కానీ ఆ కమెడియన్ కానీ. ముఖ్యంగా దివాకరం ఆ పాత్రకి తగ్గ వ్యక్తి కూడా బ్యాంక్ క్యాషియర్ లాగా అనిపించాడు వస్తుంటే ఆ పాత్ర పోషించిన. అదే నేను అప్పుడు యాక్చువల్ లొకేషన్ కోసం అప్పటికి ఇంకా ఎవరో ఫిక్స్ అవ్వలేదు దివాకరం ఎవరని. నాకు ఇలాంటి పర్సన్ ఒకటి కావాలి, సన్నగా ఉండాలి, చూస్తే ఒక జెన్యూన్ క్యాషియర్ లాగా, ఇన్నోసెంట్ క్యారెక్టర్ లాగా, ఇన్నోసెంట్ లా ఉండాలి. అంటే నేను ఇన్నోసెంట్ కూడా ఫోటో తీసుకోమంటే ఆయన నుంచుని ఫోటో పోసి ఇవ్వటం. బేసిక్ ఏంటంటే ఒక ఎర్రిపప్పలాగా ఉండాలనుకున్నా ఆ క్యారెక్టర్కి చూస్తే. ఎందుకంటే నేను అతనితో పోల్చి ఇతను మించి ఇతను కూడా ఎర్రిపప్పే నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన డబ్బులు బాగా చేస్తుంది ఖచ్చితంగా. అది అంటే జగన్మోహన్ రెడ్డి ఎర్రిపప్ప అంటున్నారు, అంత పెద్ద మాట అనేసారు.
ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఆయన ఎరిపప్పు ఎలా అవుతాడు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన సక్రమంగా నిర్వర్తించండి ఆయన అధికారాలు కానీ ఆయన వృత్తి కానీ ముఖ్యమంత్రిగా సరిగ్గా చేపట్టుంటే నేను ఈ మాట అనుండేవాడిని కదా. నేను ఇంకా ఆయన అభిమానించేవాడిని. యాక్చువల్లీ నేను ఇంతకుముందు వైసీపీలో పనిచేసిన వచ్చినండి. అట్లాగా నేను వైసీపీ సోషల్ మీడియా అంత స్ట్రాంగ్గా ఉందంటే దాంట్లో నా పాత్ర ఎక్కువ. వాళ్ళకి 2014లో వైసీపీకి సోషల్ మీడియా అనేది లేదు. ఓకే. ఆ తర్వాత నేను నా సినిమా క్రియేటివిటీ అంతా ఉపయోగించి మంచి కంటెంట్, పంచులు, కౌంటర్లు ఇవన్నీ రాస్తే నా పంచులు కాపీ పేస్ట్ చేసుకుంటూ నా కంటెంట్ ఈ సోషల్ మీడియా ఆ విధంగా తయారైంది. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా అంత అగ్రెసివ్గా తయారైంది అంటే అందులో మీ వర్క్ కూడా ఉందంటారు. నాది కూడా కాదు, నాది ఎక్కువ. నన్ను అంతా వాడుకున్న తర్వాత నన్ను క్యాస్ట్ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందులో పనిచేసిన కొంతమంది కానీ చూసి చాలా మీరు తప్పు చేశారు. మీ పేరు వెనకాల అజయ్ అమృత్ రెడ్డి అని పెట్టుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో కూడా క్యాస్ట్ చూస్తున్నారంటే అంతకు మించిన దౌర్భాగ్యం ఉండదండి. ఈ రోజుల్లో ఏంటి అంత ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయింది, అంతా ఒకటే కదా అన్నట్టు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే పేద ధనిక తారతమ్యాలు మాత్రం తప్ప ఈ క్యాస్ట్ పరంగా ఏం లేవు. మీ సొంత ఊరు ఏంటి, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మాది ఆరుగోలని ఒక బాపులగూడ మండలం, కృష్ణా జిల్లా అండి. హనుమాన్ జంక్షన్ అని గుడివాడ దగ్గరలో ఉంటుంది. సో నేను చదువుకునేటప్పటి నుంచి నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్. ఆ తర్వాత నా బీఫార్మసీ అయిపోయిన తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చాను. వచ్చిన తర్వాత తెలంగాణ ఆంధ్ర గొడవలు జరుగుతుంటే నేను గోవా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నాకు మరి ఆ ఆశ అనేది రావలేదు. డైరెక్టర్ సినిమా ఫీల్డ్ పోరాడుతున్నా వచ్చాను. అక్కడ నుంచి గోవా నుంచి వచ్చేసి ఇక సినిమా ఫీల్డ్లో కంటిన్యూ చేస్తున్న టైంలో సోషల్ మీడియాలో పోస్టులు రాస్తుండేవాడిని. ఆ పోస్టులు బాగా వైరల్ అవుతుండే, అందరూ కాపీ పేస్ట్ చేసుకుంటూ చేస్తే ఎవరు బాగా రాస్తాడని చెప్పేసి ఎంక్వైరీ చేసి నన్ను తీసుకెళ్ళి లోటస్ పాండ్లో పెట్టుకున్నారు. అక్కడ 2 years పనిచేసా, ఎటువంటి జీతం తీసుకోకుండా పనిచేసా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనలాగా పరిపాలిస్తాడు, రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, ఎంతోమంది పేదలు బాగుపడతారని చెప్పేసి బలంగా నమ్మి ఆయన కోసం హోల్ హార్టెడ్గా పనిచేశాను. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏదైతే నమ్మానో అది అసలు ఎక్కడ కనపడలా. ఇప్పుడు శర్మిల గారు చెప్తారు కదా, సీఎం అవ్వకముందు జగన్మోహన్ రెడ్డి గారు వేరు, అయిన తర్వాత వేరు అని చెప్పేసి సేమ్ ఇదే జరిగింది, నేను చూశాను. సో నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊహించుకున్నానో అదంతా అబద్ధం అని తెలిసి మళ్ళీ మేమే వస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరు అనుకుంటున్నారా ఆయన వస్తారని? ఖచ్చితంగా రారు. ఇంత దరిద్రంగా పరిపాలించిన తర్వాత కూడా ఎందుకు వస్తారు? ఇంకా మనం చూస్తే తెలంగాణలో కేసీఆర్ గారు ఇతని కంటే చాలా బెటర్గా పరిపాలించారు. ఆయన్నే పక్కన పెట్టారు. ఎందుకు పక్కన పెట్టారు? ఆయన పొగరు కానీ ఎన్ని ప్రజలతో సరిగా మమేకం అవ్వకపోవటం కానీ, సో రాచరిక పోగొట్లు కానీ ఇలాంటివన్నీ చూసి జనానికి చిరెత్తింది. ఆయనతో పోలిస్తే మరీ అరాచకం ఎక్కువ. ఈయన అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేవాడు కాదు, ఎవరిని కలిసేవాడు, కనీసం కార్యకర్తలను ప్రజలను కలవటం కాదు, మంత్రుల్ని ఎమ్మెల్యేని కూడా కలిసేవాడు కాదు. మరి ఎంత ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఆయన మీద ఇంత బహిరంగ విమర్శలు చేస్తున్నారు, రేపు మీ మీద బయటికి వెళ్తే అటాక్ చేసి ఖచ్చితంగా చేశారు. నేను ఇలా చేస్తున్న టైంలో నాకు పరిపాలన నచ్చక నేను బయటకు వచ్చేసి టీడీపీ కోసం పనిచేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలించారు. ఆయన మీద అబద్ధాలతో మేము చాలా ప్రాపగండా చేసి పింక్ డైమండ్ అనో లేకపోతే ఎయిర్పోర్ట్లో 25 లక్షల ఇదేంటి బిల్లు లోకేష్ గారు తిన్నారని చెప్పి స్నాక్స్ బిల్ అని ఇలాంటి రకరకాల అభూత కల్పనలు నమ్మించి జనాల్ని మోటివేట్ చేసాం వైసీపీకి ఓటు వేయడం కోసం. సో నా తప్పు తెలుసుకున్నాను, అందులో నేను కూడా చేశాను కాబట్టి తప్పు తెలుసుకున్నాను. అంటే నేనేంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతాను. బట్ నేను తెలుసుకుంది ఏంటంటే ఈయనకంటే 100 రెట్లు ఎక్కువ బెటర్గా పరిపాలించాడు చంద్రబాబు నాయుడు గారు. సో నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకోవాలని చెప్పేసి ఇటు వచ్చి పనిచేశాను. సో ఈ క్రమంలో నా మీద గంజాయి కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అంటే కారులో నేను వస్తుంటే హైదరాబాద్కి నరసరాపేటలో చెక్కింగ్ బీరు తాపి గంజాయికి పెట్టి నన్ను అరెస్ట్ చేశారు. ఆ టైంలో నా వైఫ్ 8 months ప్రెగ్నెంట్. నా వైఫ్ నేను లేకపోతే అప్పుడు ఏమవుతుంది? ఆ టైంలో ఖచ్చితంగా నేను ఉండాలి. మరి నేను అరెస్ట్ అయితే ఆ వార్త తట్టుకోలేక తనకి బీపీ పెరిగేదని అయినా అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉన్మాది కక్ష తీర్చుకోవడంలో. నేను తప్పు చేస్తే నువ్వు ఆ తప్పు ఏంటో చెప్పి అరెస్ట్ చేయి, లీగల్గా చట్టపరంగా అరెస్ట్ చేయి, గంజాయి పెట్టి అరెస్ట్ చేయటువంటి. సో జగన్మోహన్ రెడ్డి సైకో ఉన్నది. నేను ఇప్పుడు చెప్తున్నా, భయంకరమైన ఉన్నది. అతను మళ్ళీ గెలిస్తే ఆంధ్ర అనేది మన మ్యాప్లో ఉండదు, ఎడారైపోతుంది. చెంబల్లోయ అంటారు కదా, చెంబల్లోయ కంటే ఇది ఆంధ్రాలో ఇలాగా తయారవుద్ది. వస్తారు ఖచ్చితంగా. నేను ఒకవేళ గెలిస్తే నక్సలైట్లు లాంటి ఖచ్చితంగా వస్తారు. ఎప్పుడైతే అణచివేత వస్తుందో అక్కడ నుంచే కొడతారు పోరాట యోధులు. సో ఖచ్చితంగా అలాంటిది జరగకూడదు అనుకుంటున్నాము.
ప్రజల్లో మార్పు వచ్చింది తెలుసుకున్నారు. అవును. దానికి మార్పు కోసం నేను ట్రై చేసింది ఈ షార్ట్ ఫిల్మ్స్ ఓకే తీసుకురావడం కోసం. ఇప్పుడు హేమంత్ కుమార్ గారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ఊరు ఏంటి, మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? మా సొంత ఊరు వచ్చేసి కారంపొడి, గుంటూరు జిల్లా కారంపొడి అండి. కదా మేము 97లోనే హైదరాబాద్లోనే ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయ్యాము. ఏ నియోజకవర్గం మీది? మాచర్ల నియోజకవర్గం. అమ్మ బాబాయ్, సొంతూరు మాచర్ల అంటే నీ సీట్లో లేచిపోదాం అనిపిస్తుంది వార్తలు చూస్తుంటే. బాగా ఫేమ్ అయింది. అవునవును. అలాంటి పౌరుషం మీకు కూడా ఉందా? లోపల ఉంటుంది ఇన్బిల్ట్. అదే పైకి మాత్రం ఇప్పుడు కొన్ని విషయాలు ఎప్పుడో వస్తుంటారు. అదే అంటే మీలో అంత ఫైర్ ఉన్నట్టు అనిపించట్లేదు, అలాంటి ఫైర్ ఉన్నట్టు అనిపించట్లేదు. ఆ ఫైర్ ని షార్ట్ ఫిల్మ్ లో చూపించారు కదా, ఎక్కడ చూపించారు అక్కడ చూపించారు. అంటే రేర్ కేసెస్ అండి, చాలా రేర్ కేసెస్. మాచర్లలో నిజంగా అంత అరాచకం ఉందంటారా? మీరు అక్కడ ఉండలేదు కాబట్టి మీకు తెలియదు. వింటూ ఉంటారని చెప్తూ ఉంటారు కదా. అదే కొంత అణచివేత అయితే ఉందండి, కొంత అణచివేత ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఈసారి కొంచెం ఎక్కువ బాగా జరిగిందండి. జోలకండి బ్రహ్మానంద రెడ్డి గారు, మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు హోరాహోరీగా నువ్వాని అన్నట్టుగా పోరు జరిగింది, దాడులు జరిగినాయి. మా ఊర్లో ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడు తక్కువగా జరుగుతుంది, చాలా తక్కువగా. ఈసారి మా ఊర్లో కూడా కొంత జరిగింది అది. ఓకే. నేను విన్నది ఏంటంటే అందరూ ఏంటి అంటే ఈ 5 సంవత్సరాలు కొంత పాపం అక్రమ కేసులు పెట్టడం అని కొంత బాగా ఆమె ఇందాక భయ్యా చెప్పినట్టు అణచివేత ఎక్కువగా ఉందంట సార్ అది. ఓకే. అది ఇప్పుడు గవర్నమెంట్ మారుతూ ఉంటుంది కానీ ఉంటే చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఇంత అణచివేత ఎప్పుడు లేదనుకుంటా. ఈసారి కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది, అది బయటపడింది సార్. ఇప్పుడు ఎంత అణచివేస్తే అంత మళ్ళీ పైకి లేస్తుంది. అలా ఇప్పుడు మీ ఎన్ఆర్ఐ కుర్రాడు లేకపోతే దివాకరం ది క్యాషియర్, ఈ రెండు మీ కెరీర్కి ఎంతవరకు ప్లస్ అవుతాయి అనుకుంటున్నారు? ప్లస్ బాగానే అవుతాయి అనుకుంటున్నాను సార్. అంటే పార్టీని పక్కన పెట్టినా ఒక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వస్తారు కదా, దాంట్లో ఏమో కొంచెం అగ్రెసివ్గా చెప్పేది, జనాలను ఎడ్యుకేట్ చేసే అది అంతా ఉంది పర్ఫార్మెన్స్. దీంట్లో ఏంటంటే కొంచెం ఎమోషన్ ఉంది, లైట్ కొంచెం ఎమోషన్, లాస్ట్లో ఎమోషన్, ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు. ఆ విధంగా చాలా మంది చెప్పడం ఏంటంటే ఇండస్ట్రీలో వాళ్ళే కొంతమంది చూసిన వాళ్ళు, నీకు నువ్వు ఎన్నాళ్ళు యాక్ట్ చేసినా కానీ సరిగ్గా రాలేదు, ఈ 2 మాత్రం నీకు బాగా ప్లస్ అవుతాయి, నీలో ఉన్న తెలిసింది నీకు, జస్ట్ నీకు వస్తుంది బ్రేక్ అని చెప్పారు. చాలా హ్యాపీ సార్. ఓకే. అది చెప్తున్నారు కదా భయ్యాకి ఇంత బ్యాక్గ్రౌండ్ డీప్ గా పార్టీలో పనిచేశాడు కాబట్టి అందుకే ఆ డైలాగ్ లో. అయ్య గారు, మరి మీ కెరీర్ని, సినిమాకి కెరీర్ని పణంగా పెట్టి మీరు ఇటు వచ్చారు, మరి సినిమా కెరీర్ని మర్చిపోతున్నారా లేకపోతే ఆ ప్రయత్నాలు కూడా ఏమైనా ఉన్నాయా? నేను ఇప్పుడే చెప్పాను సార్ ఇంతకుముందే, కళాకారుడైనా కళ అయినా ఏదైనా కానీ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. సో నాకున్న ఏదైతే ఈ కళ ఏదైతే ఉందో డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాన్ని నేను ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనుకున్నాను. నాకంటే ఇప్పుడు నేను డైరెక్టర్ అయితే నేను మంచిగా సక్సెస్ అవుతా, నా ఫ్యామిలీ బాగుంటుంది. బట్ నేను దీన్ని ప్రజలకు ఉపయోగపడేలా చేస్తే ప్రజల జీవితాలు బాగుంటాయి. లక్షల కోట్ల మంది, ఒక ముఖ్యమంత్రి మంచివాడు వస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, ఎంతమంది సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ, కియా లాంటి కంపెనీలో జాబ్ చేసుకుంటూ అమెరికా వెళ్ళి ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ వల్ల ఎంతమంది జీవితాలు బాగున్నాయి. సో అది ఏంటి, ఎవరి వల్ల జరిగింది? ఒక మంచి నాయకుడు రావటం వల్లే కదా. సో ఒక మంచి ప్రభుత్వం, మంచి నాయకుడు వస్తే కోట్ల మంది జీవితాలు బాగుంటాయి. అది నేను బలంగా నమ్మినండి. కాబట్టి నా స్వార్థం కంటే కూడా ప్రజల కోసం నా కళ ఉపయోగపడాలని. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటి దీని తర్వాత? ఇప్పుడు నేను సినిమా ప్లాన్ లో ఉన్నాను. ఆల్రెడీ ఈ షార్ట్ ఫిల్మ్స్ సక్సెస్ అవడం వల్ల కొంతమంది అప్రోచ్ అయ్యారు, ముందు చేయాలని. అది కూడా దాని ద్వారా ఒక సందేశం ఇద్దాం అనుకున్నారా లేకపోతే కమర్షియల్ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారా? సినిమా వేరు, ఇది వేరండి. షార్ట్ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళకి మోటివేషన్ తీసుకురావాలి, వాళ్ళ మార్పు తీసుకురావాలి. కాబట్టి ఇలాంటి షార్ట్ ఫిల్మ్ చేసాం. ఓకే. రేపు సినిమాలు వారికి నచ్చే విధంగా, ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయి అందులో. బట్ ఇన్బిల్డ్గా అందులో అయితే మంచి మెసేజ్ అయితే ఉంటుంది, అందులో డౌట్ లేదు. అందరిలాగా నేను ఓన్లీ ఏవేవో రొమాన్స్ నమ్ముకొని కానీ ఇంకా ఫైట్స్ ఇట్లాంటివి నమ్ముకొని నేను చేయను. స్టోరీ బేస్డ్గా ఉంటా, అందులో మంచి మెసేజ్ ఇస్తాను. బట్ సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళకి నచ్చిద్ది, మళ్ళీ వచ్చి చూసేలా చేస్తాను. మీకు వచ్చిన కాల్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ దివాకరం కానీ లేకపోతే ఎన్ఆర్ఐ కూడా చూసిన తర్వాత బెదిరింపు కాల్స్ కానీ కామెంట్స్ కానీ? దివాకరంకి సంబంధించి నాకు ఎటువంటి కాల్స్ రాలేదు, ఎందుకంటే అప్పటికే నేను వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాను. వైసీపీ సైకో సోషల్ మీడియాని వాళ్ళు ముందు నుంచి ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఓకే. సో ఫైట్ చేస్తున్నా కాబట్టి వాళ్ళకి నేను నెంబర్ ఇచ్చి దమ్ముంటే ఫోన్ చేయండి రా అని చెప్పేసి చేయటం జరిగింది. వాళ్ళని అదే విధంగా తిట్టడం జరిగింది. సో నేను ఎక్కడ తగ్గల. వాళ్ళు ఏంటంటే సైకోలు ఏం చేస్తారు, ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి తప్పును ప్రశ్నిస్తే ఇంట్లో వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు, ఫోన్లు చేసి బూతులు ఎడతారు. భయపడితే అక్కడతో మనం ముందుకు వెళ్ళలేం. చెప్పాను కదా, నా కళ ప్రజలకు. అంటే మీలోనేమో ఫైర్ ఎక్కువ ఉంది, పల్నాటి వ్యక్తిలో ఫైర్ లేదు,
ఆయనలో అంతర్గతంగా ఉంది. ఇప్పుడు ఆ ఫైర్ లేకపోతే అది ఆయన చేయలేరు నిజంగా. ఎప్పుడంటే ఆ క్యారెక్టర్ అలా ఫైర్ ఉన్న క్యారెక్టర్ ఎవరు చేశారు అది? అందులో ఆయన ఫైర్ ఉంది ఆయనలో, కాబట్టి ఆయన చేశాడు. లేకపోతే వేరే వాళ్ళు స్వార్థం చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మో నాకు ఇది ఎక్కడ ప్రమాదం వద్దు, నేను దీంతో ఎక్కడ ఇబ్బందులు పడతానని చెప్పేసి ఖచ్చితంగా చేసి ఆ ఫైర్ ఉంది కాబట్టి ఆ హేమంత్ గారు చేశారు, అందులో డౌట్ లేదు. సో నాకు లా ఉన్న ఫైర్ని ఆయన ద్వారా చూపించగలిగాను. అదే ఆయనలో ఫైర్ ఉంది కాబట్టి అది ఆయన చేయగలిగారు. లేకపోతే ఇది అసలు వీడియో అవుట్పుట్ బయటకు వచ్చేది కాదు. అదే వేరే యాక్టర్ చేసి ఉంటే ఇంత బాగా జనాలకి నచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసారా? ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు, లోకేష్ గారిని కలిశాను. నాకు లోకేష్ గారు కూడా బాగా నచ్చారు. ఓకే, సిబిఎన్ గారు అంటే చాలా గౌరవం ఉంది. లోకేష్ గారు నెక్స్ట్ సీఎం, ఆయన సీఎం అయ్యే వరకు పనిచేయాలనేది నా ఆలోచన. మీ ఆలోచన. మీరేంటండి దీని తర్వాత మళ్ళీ సినిమాలా లేకపోతే? సినిమాలే సార్. బ్యాక్ టు ది పెవిలియన్ మళ్ళీ సినిమాలు చేసుకుంటూ ఉంటాను. నేను అనుకోకుండా అవకాశం వచ్చింది చేశాను. చాలా హ్యాపీ. కొంచెం ఫ్యామిలీ కూడా కొంచెం ఎక్కువగా టీడీపీ అభిమానిస్తూ ఉంటారు, ఎక్కువ చుట్టాల్లో కూడా. ఓకే, హ్యాపీ, ఉపయోగపడింది పార్టీకి అని హ్యాపీ. అదే, థ్యాంక్ యూ అండి. మొత్తానికి మీ టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అజయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.